కొన్ని రోజులుగా మనందరినీ కదిలిస్తూ ఉన్న ఒక చిన్నారి గాథ మాట్లాడుకోవటం కూడా కొంచెం ఒళ్ళు గగురు పొడుస్తూ ఉంటుంది. 11 నెలల పాప చాలా ప్రాణాంతకమైనటువంటి వ్యాధితో బాధపడుతుంది. ఆ అమ్మాయికి సుమారు ఒక వ్యాక్సినేషన్ ఖరీదు 16 కోట్ల రూపాయలు. ఈ సమాజం అంతా కదిలింది. ఎన్జిఓలు, దాతలు, వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళు, సమాజంలో ఉండేటువంటి మీడియా కదిలి ఆ అమ్మాయికి చేయూతనివ్వటం కోసం చాలామంది కదిలి రావడం జరిగింది. ఈ మధ్యకాలంలోనే ప్రభుత్వం కూడా మేము ఆ నిర్ణయం తీసుకుంటాము, పాపను బ్రతికిస్తామని చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇలాంటి చిన్నారులు చాలామంది ఉన్నారు ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే. కంజెనిటల్ మస్కులర్ డిస్ట్రోఫీ ARC వ్యాధితో ప్రబలుతూ చాలామంది పుట్టిన వెంటనే వారికి ఈ వ్యాధి సోకడంతో తల్లిదండ్రులకి ఏం చేయాలో తెలియక తోచక పిల్లలు చాలా చిన్న వయసులోనే వారు అమరులు అవుతూ ఉన్నారు. మరి ఇది భగవంతుడు ప్రాణం ఇచ్చాడు. ప్రాణాన్ని మరి ఆ జీవిని బ్రతికి ఉంచాలి అని అనుకున్నప్పుడు ఇలాంటి రుగ్మతలు రావటం, సైన్స్కి కూడా అంతు చిక్కపట్టనటువంటి ఇలాంటి రుగ్మతలు రావటం వల్ల చాలామంది అనాథులు అమరులు అవుతూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ పునర్విక ఆ పాప మళ్ళీ నిండు 100 ఏళ్ళు బ్రతికి ఆయుష్ తెచ్చుకోవాలని చెప్పని మనందరం కూడా ప్రార్థిద్దాం.